హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి సింపుల్గా ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు అయితే యాడ్ చేసుకోవాలి. సో అవి అన్నీ యాడ్ చేసి అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఆనియన్ అండ్ మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్, మిర్చి ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతాయి. సో ఇట్లా ఒక 50% అయితే కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం టమాటో అయితే యాడ్ చేసుకుందాం. టమాటో వేసి ఇది కూడా కొంచెం పసుపు వేసి మంచిగా అయితే మగ్గనివ్వాలి. సో ఇట్లా ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇందులో అయితే మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇది కూడా ఆయిల్లో అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా ఒక 2 to 3 minutes అట్లా ఉంచితే మొత్తం బాగా మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత అయితే ఇక్కడ ప్రాన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇవి నాకు బయట మార్కెట్లో ఆల్రెడీ పీల్ చేసినవే దొరుకుతాయి. సో నేను అవే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రాన్స్ కూడా వేసేసి మంచిగా బాగా కలపాలన్నమాట. ఇప్పుడైతే వీటిని మూత పెట్టేసేసి మనం ఒక 2 to 3 minutes అట్లా ఉంచితే వాటర్ అయితే ఇదిగోండి ఇలా బయటకు వస్తాయి. సో ఇవన్నీ మనం ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. సో ఇక్కడైతే ఫుల్ వాటర్ వచ్చేసాయి నాకైతే. సో ఇప్పుడు అయితే ఇంకా వీటిని మంచిగా ఒక 50% వచ్చేంత వరకు నాకు ఒక 5 to 10 minutesకి ఇట్లా 50% అయితే వాటర్ అనేది ఎగిరిపోయాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఇంకా కారం, మసాలా అయితే యాడ్ చేస్తాను. బికాజ్ నాకు ఇది నేను రైస్లోకి కలుపుకోవడానికి వీలయ్యేలాగా చేస్తున్నాను కాబట్టి నేను ఈ స్టేజ్లో అయితే యాడ్ చేశాను. ఇన్ కేస్ మీకు లేదు, మాకు స్టార్టర్ లాగా కావాలి, ఇంకా జస్ట్ పీసెస్ లాగే ఉండాలి అని అనుకుంటే మీరు కొంచెం ఇంకా వాటర్ అనేది ఎగిరిపోయిన తర్వాత మసాలాస్ అయితే కారం అవన్నీ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 minutes అలా ఉంచామనుకోండి. సో మసాలాలన్నీ ముక్కకి పడతాయి అన్నమాట బాగా. సో ఇలా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత రెడీ అయిపోయినట్టే. ఇదైతే స్టవ్ కట్టేసేసి మంచిగా బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి. సో ఈ వీకెండ్కి మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ subscribe to our channel.